అందరికీ నమస్కారం. గురు శిష్యులు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. బందరులో రాయల్ థియేటర్ అనే పేరుతో ఒక నాటక కంపెనీ ప్రారంభించారు. దానికి శ్రీ చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు గౌరవాధ్యక్షులుగా ఉండేవారు. లక్ష్మీకాంతం గారు ధర్మరాజు, పింగళి నర్సయ్య గారు భీముడుగా, ముంజలూరి కృష్ణారావు గారు కృష్ణుడిగా పాండవోద్యోగ విజయాలు చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారి సారథ్యం కింద ఆడబడుతూ ఉండేవి. లక్ష్మీకాంతం గారు పాండవోద్యోగ విజయాల్లో ధర్మరాజు పాత్ర ధరించేవారు. వారు ఆ పాత్రను ప్రత్యేకమైన విమర్శన దృష్టితో స్టడీ చేసి అభినయించేవారు. పురాణం సూరిశాస్త్రి గారు నాట్యాంబుజం అనే గ్రంథంలో పింగళి లక్ష్మీకాంతం గారి ధర్మరాజు పాత్ర వైదిక ధర్మరాజు కాదు, పక్కా నియోగి ధర్మరాజు అన్నారు. ధర్మజుడు అంటే మెత్తని పులి. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు పేరు ధర్మరాజు పెను వేపవిత్తు అండ్రు అనే పద్యం అడుగడుక్కి గుర్తుకొస్తుంది. లక్ష్మీకాంతం గారి ధర్మజ పాత్ర చూస్తుంటే ఎంతటి పక్కా లౌకికుడు కాకపోతే యుద్ధారంభ సమయంలో శత్రుసేనల మధ్య తాతగారైన భీష్మాచార్యులకు నమస్కరించి ఆశీస్సులు పొంది మరీ యుద్ధారంభం చేస్తాడు. ఈ విషయాలన్నీ పరిశీలన చేస్తే పింగళి వారి ధర్మజ పాత్ర ఎంత శ్రద్ధగా విశ్లేషించుకునేవారో ఊహించవచ్చు. పింగళి వారి పద్య పఠనం చెల్లపిళ్ళవారి పక్కీలో మనోహరంగా ఉండేది. ఆనాడు బందరులో పద్యం బాగా చదివేవారు ఇద్దరు. శ్రీ చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారు, తరువాత పింగళి లక్ష్మీకాంతం గారు. చక్కగా పదాలను విరిచి లక్ష్మీకాంతం గారు చదువుతూ ఉంటే ప్రేక్షకులకు తేలికగా అర్థమయ్యేది. వాచికాభినయంతో పింగళి వారు సాధించిన ఘన విజయం ఇదే. పద్యంతో రాగం ఆపివేసేవారు. సంగీతం పెద్దగా లేదు అని లోటు కనిపించేది కాదు. లక్ష్మీకాంతం గారికి దేవగాంధారి రాగమంటే చాలా ఇష్టం. మోహన, కేదార గౌళి రాగములు కన్నడ కూడా చక్కగా పాడినా ఆయన కంఠానికి దేవగాంధారి బాగా నప్పేది. పాండవ విజయంలో అభిమన్యుని వధ ఘట్టం వచ్చింది. ఆ అంకమంతా కరుణరసపూరితం. అర్జునుడు కర్ణుని చంపకుండా వచ్చినప్పుడు ఆ సంభాషణలు చాలా రసవత్తరం. ఆ సీనులో లక్ష్మీకాంతం గారు అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఉద్దండుడైన తిరువెంగళాచార్యులు గారు కరండక వేషం ధరించేవారు. లక్ష్మీకాంతం గారు ఆ ఘట్టంలో చూపిన విషాదం ప్రేక్షకులను చుట్టివేసి బావురుమని ఏడిపించే అంతటి వరకు తీసుకువెళ్ళేది. ఇక ద్రోణవధలో కృష్ణార్జునులు ధర్మరాజును అబద్ధమాడమని ప్రోత్సహిస్తారు. అప్పుడు ధర్మరాజు వడంబడడు ఈ పృథాగ్ర తనయుండు అనృతంబు వచింప అంటూ కోపంతో లేచిపోతాడు. అప్పటి వరకు విషాదం నటించిన పింగళివారు ధర్మరాజు విషాదం ఏమైపోయిందో కాలరుద్రినిలా నిష్క్రమిస్తాడు. మరలా తిరిగి రంగస్థలంలో ప్రవేశిస్తాడు. అశ్వత్థామ హతః కుంజరః అని అయినా అనమని పట్టుబడతాడు కృష్ణుడు. ఆ మాట కూడా పలకను, నేను అబద్ధమాడను, నేనెక్కడికైనాను వెళ్ళిపోతాను అంటాడు ధర్మరాజు. ఏన సమర్థుడన్ ధరణియేలగజాల తపో నిరూఢికై కానన సీమకుంచనెద కర్ణుని త్రుంతువో కర్ణు చేతనే ప్రాణము కోల్పోయెదవో భండన భూమి పరిత్యజింతువో
పూనిన మానమున్ విడిచి పోయి సుయోధను నాశ్రయింతువో అన్న సందర్భంలో కూడా ప్రేక్షకులను అందరూ కంటతడి పెట్టించేవారు. చివరకు ధర్మరాజు అర్జునుని లేవదీసి, తమ్ముడా నన్ను మన్నించు అని పతాక స్థాయిని అందుకుంటుంది. ఆ సన్నివేశంలో తమ్ముడా నన్ను క్షమించు అని కన్నీటితో కౌగలించుకోవడంతో ఆ రంగంలో పింగళి వారి నటనా చాతుర్యం పతాక స్థాయిని అందుకుంటుంది. ఇంతటి మహానటుడు ఆంధ్రదేశంలో ఉద్భవించినందుకు బందరు పౌరులు మహానందంలో మునకలు వేశారు. అన్ని పాత్రలలోకి ధర్మరాజు పాత్రధారణ లక్ష్మీకాంతం గారికి గొప్ప కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టింది. ఆ రోజులలో ప్రేక్షకుల దృష్టిలో ఆయన అపర ధర్మరాజు. లక్ష్మీకాంతం గారు నాటకంలోనే కాదు, నిజ జీవితంలో కూడా ఎప్పుడూ అబద్ధమాడి ఎరుగడు. ఆ తరువాత సమీపించి బిగ్గరగా, చతురంబోధి పరీతమైన ధరణీ చక్రంబుగాసించి భూపతి వర్గంబు వరికాపులై కొలువ సేనా సేవానమ్ర రాజేంద్రమౌళి తలాలంకృత రత్న దీదితి సరోలీనుండవై ఉండు ఈ స్థితి ఈ రీతిగా నేటికిన్ పరిణమించెంగాదే దుర్యోధన. ఈ సందర్భంలో ప్రేక్షకులు రసపరవశులైపోయేవారు. ఈ ధర్మజ పాత్రను ధరించి ఆయన మొదట నటించిన సందర్భం గురించి ఒక కథ చెప్తారు. శ్రీ చెళ్లపిళ్ళవారి ఆధ్వర్యాన ఒక ఊళ్ళో పాండవోద్యోగ విజయముల నాటకం ప్రదర్శించవలసి వచ్చిందట. ధర్మరాజు పాత్రధారి జబ్బు చేసి రాలేకపోయారు. శాస్త్రిగారు ఆ పాత్రను లక్ష్మీకాంతం గారిని ధరించవలసిందిగా ఆదేశించారట. లక్ష్మీకాంతం గారు ఆ పాత్రను ధరించడం, పెద్దల మెప్పు పొందడం జరిగింది. అప్పటి నుండి ఆ పాత్రను వారే ధరించి నటిస్తూ వచ్చారు. తరువాత కొంతకాలానికి రాజమహేంద్రవరంలో పాండవ నాటకం ప్రదర్శిస్తున్నారు. నాటకంలో మధ్యలో వసురాయ కవిగారు లేచి, ఎవరు నాయనా నీవు అపర ధర్మరాజులాగా ఉన్నావు అని అడిగేసరికి లక్ష్మీకాంతం గారు స్టేజీ ముందుకు వచ్చి భీమ పాత్రయగు తన అన్న నర్సయ్య గారిని వేలు పెట్టి చూపుతూ, వీరరసావతారుడని విశ్రుతికెక్కిన నాటకుండు వాక్సూరుడు మానుసింహునకు కూరిమి తమ్ముడన్ వీరశోక శృంగార రస ప్రధానముల నాయక వేషధరుండ సత్కవిన్ పేరునకేను కాంతుడ పవిత్రపు పింగళి వంశజాతుడన్ అని ఆసువుగా పలికారట. రాజమహేంద్రి పండితులందరూ శభాషని మెచ్చుకున్నారు. అన్న నర్సయ్య గారు తబ్బిబ్బైపోయి లోపలకు వెళ్ళిన తరువాత తమ్ముణ్ణి కౌగలించుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. నాటక రంగంలో అపర భీమసేనుడు వారి అన్నయ్య నర్సయ్య గారు. ప్రేక్షక లోకం ఆయన నటనకు మెచ్చి బంగారు గంటలు గల వెండి గదను బహుకరించారు. ఆయన సంపూర్ణ మహాభారతం అన్న ఒక్క నాటకమును రచించి ప్రదర్శనలిచ్చారు. ఆంజనేయ ఉపాసకుడు కూడా ఆయన. మూడవవాడు వీరయ్య గారు దుశ్శాసన పాత్ర ధరించేవాడు. లక్ష్మీకాంతం గారి ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు, స్ఫురద్రూపి, విశాలములైన పద్మనేత్రాల వంటి కన్నులు, గరుడనాసిక, ఆజానబాహు, ఉత్తమ లక్షణములతో కూడి ఉన్నది వారి మూర్తి. శాస్త్రరీత్యా పలుచన చర్మము గల వారికి ధీరోదాత్త గుణములుంటాయని అంటారు. లక్ష్మీకాంతం గారు కష్టములను చూడలేదు.
లక్ష్మీకాంతం గారు కష్టములను చూడలేరు. కరుణరస ప్రధానంగా నడుస్తుంది వారి జీవిత చర్య. ఆ కారణంగా వారు రసప్రధానమైన ధీరోదాత్త లక్షణములు గల పాత్రలను జయప్రదంగా నటించేవారు. రాయల్ థియేటర్ వాళ్ళు ఎక్కువగా పాండవ నాటకములని ఆడేవారు. కొంతకాలం జరిగిన తరువాత రాయల్ హిందూ థియేటర్ మూసివేయడం జరిగింది. ఆంధ్ర సభ అను పేరుతో ఎమెచ్యూర్స్ అంతా కలిసి ముత్తరాజు వెంకట సుబ్బారావు గారిని గౌరవాధ్యక్షులుగా ఎన్నుకొని ఒక కొత్త కంపెనీని ప్రారంభించారు. ఆ కంపెనీలో చాలామంది పెద్దవారు మాత్రమే పాల్గొంటూ ఉండేవారు. వారిలో పింగళి లక్ష్మీకాంతం గారు నటించేవారు. ఈ సమాజం వారు గయోపాఖ్యానం, పాదుక పట్టాభిషేకం, రసపుత్ర విజయం, మృచ్ఛకటికం, ముద్రారాక్షసం, ప్రతాపరుద్రీయం మొదలైన నాటకాలను ప్రదర్శనలిచ్చేవారు. గయోపాఖ్యానంలో కృష్ణుడిగాను, పాదుకా పట్టాభిషేకంలో భరతుడిగాను, కంఠాభరణంలో కృష్ణారావు గారు కృష్ణుడిగాను, రసపుత్ర విజయంలో రాజసింహుడుగాను, ప్రతాపరుద్రీయంలో విద్యానాథుడుగాను, చిత్రనళీయంలో బాహుకుడుగాను, ముద్రారాక్షసంలో మంత్రి రాక్షసుడుగాను, మృచ్ఛకటికంలో చారుదత్తుడుగాను పింగళి వారు నటించేవారు.